హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జూన్ నెలాఖరులో ఉండేటట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే డిసైడ్ చేస్తుందంటూ మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి 2023 నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు అయితే కసరత్తు చేస్తున్నారు. సో ఏ పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి బీఆర్ఎస్ సర్కారు డిఎస్సి 2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు 1,77,502 దరఖాస్తులు అందాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సినటువంటి పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుతం రాత పరీక్షలు కూడా జరగకపోవడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కూడా తెలిపింది. కొత్త నోటిఫికేషన్లో డిఎస్సి 2023కు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. సో ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇంతవరకు అప్లై చేసినటువంటి వారు మళ్ళీ ఈ కొత్త నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ డాటా మొత్తం దాంట్లోనే ఉంది. సో మీరు ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో మరి ఎందుకు నోటిఫికేషన్ రద్దు చేశారని ఇక్కడ ఒక వివరణ కూడా ఇచ్చారు. సో నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉండటంతో పాటు వర్టికల్ విధానంలో పోస్టులను భర్తీ చేయడంతో తక్కువ దరఖాస్తులు అందాయి. సో తాజాగా భారీగా పోస్టులు పెరగడంతో మరో 2 లక్షల పైగా కొత్త దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో రీసెంట్గా ఆ నోటిఫికేషన్ తర్వాత అయిన డిఎస్సి అయిన వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం కల్పించేందుకు అదేవిధంగా ఎక్కువ పోస్టులు కూడా కలిసాయి కాబట్టి మళ్ళీ అందుకే ఈ మెగా డిఎస్సిని అయితే వేయడం జరుగుతుంది. సో ఇవాళ నోటిఫికేషన్ ఈ 11,062 పోస్టులతో గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. పాత నోటిఫికేషన్లోని 5,083 పోస్టులతో పాటు కొత్తగా మరో 5,973 పోస్టులను కలుపుతున్నారు. సో కొత్తగా మంజూరు చేసినటువంటి పోస్టుల్లో 4,957 జనరల్ టీచర్ పోస్టులు ఉండగా 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ప్రత్యేక క్వాలిఫికేషన్లు ఉంటాయి. సో ఇది జనరల్గా జూన్ తర్వాతనే ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి జూన్ మంత్ ఎండింగ్లో ఈ డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని, అదేవిధంగా ఏ పుస్తకాలు చదవాలి, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూని మన ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.